ఆ తర్వాత మరి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో 95లో చంద్రబాబు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చినప్పుడు వారు ఒక విజనరీ లీడర్గా, ఒక దూరదృష్టితో ఉన్నటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా హైదరాబాద్ను అభివృద్ధికి పాటుపడ్డాడు. 99లో నేను మొదటిసారిగా ఎమ్మెల్యేగా అయినప్పుడు వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వారితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఆనాడు హైదరాబాద్ను సైబరాబాద్గా ఒక గొప్ప హైటెక్ సిటీగా నిర్మించి ఏ రకంగా ప్రపంచానికి హైదరాబాద్ను ఇవాళ ఐటీ హబ్గా మార్చే దాంట్లో చంద్రబాబు నాయుడు పాత్ర అది ఎన్నలేని కూడా మరవలేని విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ తర్వాత తెలంగాణ మలిదశ ఉద్యమం 2001 వచ్చినప్పుడు ఏ రకంగా 1200 మంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలి అయితే కానీ, ప్రాణాలు ఇస్తే కానీ ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ వారు స్పందించలేదు. కనికరం లేకుండా ఆ రకంగా వ్యవహరించారో మొత్తం ఆ రోజు సమాజం, తెలుగు ప్రజలు గమనించారు. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా 2 రాష్ట్రాలుగా విడిపోదాం, అన్నదమ్ములుగా కలిసి ఉందామనే ఆలోచనతో చిన్న రాష్ట్రాలు పరిపాలన సౌలభ్యం కోసం అని చెప్పి చిన్న రాష్ట్రాల కోసం ఉద్యమించి సాధించుకున్నాడు తెలంగాణ. అయితే 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత 2014లో మరి కేంద్రంలో మోదీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం, అదే రకంగా మళ్ళీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మరి ఎన్డీఏ ప్రభుత్వం ఈ రకంగా మరి ఏర్పాటైతే ఆనాడు ఇంతకుముందు చెప్పినట్టుగా అమరావతి రాజధానిగానే ఆ రోజు మరి ఆ యొక్క సంకల్పం తీసుకుంటే ఆ యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వారికి పూర్తిగా మద్దతు ప్రకటించి ఆ స్ఫూర్తిదాయకమైనటువంటి ఆ శంకుస్థాపన కార్యక్రమంలో ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ రకంగా ఆ యొక్క కృష్ణ నది ఒడ్డు మీద మరి ఉద్దండరాయినటువంటి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆ యొక్క పల్లెలో శంకుస్థాపన చేస్తే ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు ఈ పార్లమెంటు నుంచి ఒక పవిత్రమైనటువంటి ఈ ప్రాంగణం నుంచి మట్టిని, అదే రకంగా పవిత్రమైనటువంటి యమునా నది యొక్క జలాలను తీసుకెళ్లి ఈ ప్రభుత్వం కేంద్రం కూడా అండగా ఉంటుంది, కట్టుబడి ఉంటుంది. అమరావతి మొత్తం ఈరోజు ప్రపంచానికే చాటి చెప్పేటువంటి నగరాన్ని తీర్చిదాం, ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీగా నిర్మాణం చేస్తామని శంకుస్థాపన చేస్తే అటువంటి మరి అమరావతిని ఏ రకంగా మరి నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. 2 తెలుగు రాష్ట్రాలు, అది తెలంగాణ అయినా ఇది ఆంధ్రప్రదేశ్ అయినా, ఈ 2 రాష్ట్రాల ఆత్మ ఒకటే, అది తెలుగు భాష మాత్రమే అని చెప్పి ఘనంగా చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు. కాబట్టి మనం ఈ 2 రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్రం కట్టుబడి ఉంది, ఎన్డీఏ కట్టుబడి ఉందని చెప్పితే ఆ రోజు మరి పిల్ల కాంగ్రెస్ అయినటువంటి ఏ రకంగా పిల్ల చేష్టలతో అమరావతి కాదు, ఈ రాష్ట్రానికి 3 రాజధానులు కావాలని చెప్పి 3 ముక్కల ఆటలు ఆడించి ఏ రకంగా నవ్వుల పాలు చేశారు. మొత్తం ప్రపంచమంతా కూడా వివరిపోయింది. ఏ రైతులైతే వారు త్యాగం చేసి వాళ్ళ భూములు అప్పగించారో వాళ్ళ భాషలన్నీ కూడా అడియాసలు అయిపోయినాయి. పెట్టుబడులు రాకుండా ఏ రకంగా అడ్డుకున్నారో ఈ పిల్ల కాంగ్రెస్ యొక్క పిల్ల చేష్టల వల్ల ప్రజలు గమనించారు. అందుకనే ఆ రోజు ఈ పిల్ల కాంగ్రెస్ అయినా తల్లి కాంగ్రెస్ అయినా రాజకీయంగా మళ్ళీ మట్టి కనిపించి మరి ఒక కాంగ్రెస్ పార్టీని హ్యాట్రిక్ డక్ అయితే ఇంకొక పార్టీని మిత్రులు చెప్పినట్టుగా ఏ రకంగా మరి మట్టి కనిపించారో ప్రజాస్వామికంగా ప్రజల యొక్క ఆలోచనతో, ప్రజల యొక్క మద్దతుతో అది వారు చేసేటువంటి నరేంద్ర